ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరిలో 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాయాగం యజ్ఞం ధ్యానమహాచక్రం జరగబోతుంది. 6th అది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. 4 శక్తి క్షేత్రాల్లో శరీరతత్వానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించిన శరీరం మనసు యొక్క కథ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యాలీలో ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ఆ తత్వంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకు తెలియకుండానే ఆ ప్రదేశానికి వెళ్తారు. అంత గొప్ప శక్తి క్షేత్రం అది, ఒక అపురూపమైన శక్తి క్షేత్రం. మరి అలాంటి క్షేత్రంలో పత్రి గారు ఒక్కొక్క శక్తి క్షేత్రానికి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాంట్లో భాగంగానే మరి అక్కడ మహాకరుణ, ఎందుకంటే హింసకు సంబంధించింది. శరీరం దగ్గర ఏం జరుగుతుంది? ఆకలి కోసమే కదా. శరీరం మనసు యొక్క కథనే ఆకలి గోలలు. ఆ హింస ఆ రెండు సరిగ్గా ఉంటే హింస ఉండదు. ఆ రెండింటికి సంబంధించిన కథ కాబట్టి అక్కడ అహింస మహాకరుణ. మనిషి హింసలో నుంచి అహింసలోకి వస్తే సాధన చేయగా అహింసలో నుంచి మహాకరుణలోకి వస్తాడు. యేసుప్రభు దానికోసం వచ్చాడు. నువ్వు యేసుప్రభుగా మారాలంటే అంతకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే అది సంపూర్ణంగా నేను తెలుసుకొని చెప్తున్నాను. లైవ్గా నేను వారిని అక్కడి నుంచి అలా ఆకాశంలోకి ఫిజికల్ కళ్ళతో నేను చూశాను. అందుకంటే అలాంటి శక్తి క్షేత్రంలో తప్పకుండా మీరందరూ రావాలి. మరి జగపతి రాజు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ చేస్తున్నాము. మీరందరూ రావాలి. నేను వస్తున్నాను, మీరు రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ.